UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హెడ్ టీవీ. ఈ రోజు మనతో బొనిగల సోలమన్ గారు ఉన్నారు, ఆంఫీ డిస్ట్రిబ్యూటర్. నమస్కారం సార్. నమస్తే అండి ఆయుష్మాన్ గారు. సార్, ఈ ఎపిసోడ్లో మనము మ్యూచువల్ ఫండ్లో డైవర్సిఫికేషన్ గురించి చాలాసార్లు మాట్లాడుతూనే ఉంటారు చాలా మంది కూడా. కానీ ఆ డైవర్సిఫికేషన్ అనేది దానికి ఏదైనా లిమిట్ ఉంటుందా? అంటే ఒక 2 to 3 సెక్టర్స్లో డైవర్సిఫికేషన్ చేస్తే బాగుంటుందా, లేదంటే అప్ టు 7 to 8 సెక్టర్స్లో డైవర్సిఫై చేసుకోవచ్చా? ఎలా ప్లాన్ చేసుకుంటే డైవర్సిఫికేషన్ అని బాగుంటుంది ఒకసారి చెప్పండి. బాగా అడిగారండి ఆయుష్మాన్ గారు. ఇప్పుడు డైవర్సిఫికేషన్ అంటే ఏమిటంటే, మనకి ఆర్థిక సూత్రంలో ప్రిన్సిపల్ ఏమిటంటే, ఆల్ ఎగ్స్ షుడ్ నాట్ కీప్ ఇన్ వన్ ట్రే. అవును, అన్ని గుడ్లు ఒకే ట్రేలో పెట్టకూడదు. ఎందుకని? ట్రే కింద పడితే గుడ్లు పగులితే మనకి ఇబ్బంది అవుతుంది. మన భారతదేశంలో మన కామన్ పీపుల్ న్యాచురల్గా డైవర్సిఫికేషన్ చేస్తారు. ఎలా వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా బ్యాంక్స్లో మనీ పెడతారు. అవును. తర్వాత గోల్డ్, ఎఫ్డీస్, గోల్డ్, రియల్ ఎస్టేట్. అవును. ఇప్పుడు ఫినాన్షియల్ అసెట్స్ మీద నాలెడ్జ్ వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఆయుష్మాన్ గారు మనం చెప్పేది ఏమిటంటే, సామాన్య ప్రజలకి నేను చెప్పేది డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి. డైవర్సిఫైడ్ అంటే వివిధ రంగాల్లో పెట్టే మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి అని చెప్తున్నాం మనం. వివిధ రంగాలు అంటే ఏమిటంటే, ఇప్పుడు రంగం అంటే ఏమిటంటే, ఒక సెక్టారు బ్యాంకింగ్, ఒక సెక్టార్ ఫార్మా, ఒక సెక్టార్ ఎఫ్ఎంసీజీ, ఒక సెక్టార్ ఐటీ, ఒక సెక్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక సెక్టార్ టెక్స్టైల్స్, ఒక సెక్టార్ సిమెంటు, ఇట్లా కెమికల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. ఒకే రంగంలో పెట్టడాన్ని మనం ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఆ రంగము ఏదో ఒక రీజన్ వల్ల ఒక్కొక్కసారి ఒక 3 ఏళ్ళు, ఒక 4 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళు కూడా పెర్ఫామ్ చేయకుండా ఉంటాయి. అవును. సో డైవర్సిఫైడ్ అంటే వివిధ రంగాల్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఒక రంగం పెర్ఫామ్ చేయనప్పుడు ఫండ్ మేనేజర్ ఆ రంగంలో అమ్మేసి వేరే రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇన్వెస్టర్కి రిస్క్ తగ్గుతుంది. అవును. ఒకే రంగంలో ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్కి రిస్క్ ఎక్కువ. మీరు డబ్బంతా గోల్డ్ లోన్ పెట్టారనుకోండి, గోల్డ్ పెరిగితేనే మీకు పెరుగుతుంది. డబ్బంతా రియల్ ఎస్టేట్లో పెట్టారనుకోండి, లిక్విడిటీ ప్రాబ్లం. అట్లా డిఫరెంట్గా మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం ఏం చెప్తామంటే, సెక్టార్ ఫండ్స్ కంటే కూడా సెక్టార్ ఫండ్స్లో మీకు నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు మీరు అడిగినట్టు సెక్టార్ ఫండ్స్లో ఒక్కొక్కసారి పెరుగుతాయి, ఆ టైంలో ఎంట్రీ కావాలి, ఒక్కోసారి పెరగవు, అప్పుడు ఎగ్జిట్ కావాలి. నాలెడ్జ్ ఉంటే ఓకే, లేదంటే డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్ వెళ్ళాలి. రెండోది ఏంటి, డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్లో కూడా మన ఆయుష్మాన్ గారు, మళ్ళీ డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్ అని ఉంటాయి. లార్జ్ క్యాప్ అంటే ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం లార్జ్ క్యాప్ అంటారు. 101 నుంచి 250 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం మిడ్ క్యాప్ అంటారు. 251 అబోవ్ కంపెనీస్లో స్మాల్ క్యాప్ అంటారు. ఇక్కడ ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక ఇండివిజువల్ ఏ ఫండ్ తీసుకోవాలి, ఎలా చూసుకోవాలంటే, అతను పెట్టే అమౌంట్ చాలా చిన్న అమౌంట్ అనుకోండి, 1000 రూపాయల నుంచి 2-3 వేలు వరకే అనుకోండి. అతను లార్జ్, మిడ్, స్మాల్ డిఫరెంట్గా తీసుకోలేడు. అవును. కాబట్టి ఒక మల్టీ క్యాప్ తీసుకుంటే, మల్టీ క్యాప్ అంటే మల్టీ పేరులోనే ఉంటుంది. అన్ని లార్జ్ ఉంటాయి, మిడ్ ఉంటాయి, స్మాల్ ఉంటాయి. 25% ఇంకొక 25% ఫండ్ మేనేజర్ ఇష్టం. అంటే ఒక మల్టీ క్యాప్ తీసుకుంటే 2000, 3000 పెట్టే వ్యక్తి అన్నీ వస్తాయి, లార్జ్, మిడ్, స్మాల్ డైవర్సిఫికేషన్ అవుతాయి. సపోజ్ ఒక 10,000 పెట్టే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను ఒక 2-3 వేలు లార్జ్ క్యాప్ తీసుకోవచ్చు, ఒక 3,000 మిడ్ క్యాప్ తీసుకోవచ్చు, ఒక 3-4 వేలు స్మాల్ క్యాప్ తీసుకోవచ్చు, లేదా మల్టీ తీసుకోవచ్చు, లేదా ఫ్లెక్సీ తీసుకోవచ్చు. అంటే ఒక దాంట్లోనే కాకుండా కొంత డెట్ ఫండ్, కొంత హైబ్రిడ్ ఫండ్, కొంత ఈక్విటీ ఫండ్, ఇట్లా వివిధ రకంగా పెట్టడాన్ని ఏమిటంటే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అంటారు. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఎలా చూసుకోవాలంటే, అతని యొక్క రిస్క్ అపటైట్, రిస్క్ ఎంత భరించగలడు. ఇప్పుడు కొంతమంది ఉంటారు కన్సర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, అంటే రిస్క్ ఎక్కువ తీసుకోలేని ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళకి అసలు రిస్క్ వద్దు అనుకుంటే డెట్ ఫండ్స్, లేదంటే హైబ్రిడ్ ఫండ్స్ తక్కువ రిస్క్తో, లేదంటే లార్జ్ క్యాప్ ఫండ్స్. కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకుంటాం అంటే వాళ్ళకి మిడ్ క్యాప్, మల్టీ క్యాప్, స్మాల్ క్యాప్. స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకున్నాను కూడా ఒక్కోసారి 7 years వరకు కూడా రిటర్న్స్ రాకపోవచ్చు. కరెక్ట్. మిడ్ క్యాప్ ఫండ్స్ కూడా అంతే, 5 to 7 years వెయిటింగ్ పీరియడ్ ఉండాలి. అంటే యూత్ లాంటి వాళ్ళు, యంగేజ్లో ఉన్న వాళ్ళు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్స్కి వెళ్ళొచ్చు. ఏజ్ ఎక్కువ ఉండి టైం ఆరిజిన్ తక్కువ ఉన్న వాళ్ళు ఫ్లెక్సీ క్యాప్ కానీ, లార్జ్ క్యాప్స్ కానీ, హైబ్రిడ్ ఫండ్స్ కానీ వెళ్ళొచ్చు. డైవర్సిఫికేషన్ అంటే ఏమిటంటే, మన యొక్క ఉన్న ఆస్తుల్ని ఒకే చోట కాకుండా వివిధ రకంగా పెట్టడానికి డైవర్సిఫికేషన్. అయితే
మ్యూచువల్ ఫండ్స్లో అన్ని అడ్వాంటేజ్లు ఎక్కువ ఉన్నాయి. డిసడ్వాంటేజ్లు ఏమిటంటే నంబర్ ఆఫ్ స్కీమ్స్, వేల స్కీమ్స్. ఒక ఫండ్ హౌస్లో 100 స్కీమ్స్ ఉంటాయి, 44 ఫండ్ హౌస్లు ఉన్నాయి, వేల స్కీమ్స్ ఉన్నాయి. అంటే సామాన్యమైన ఇన్వెస్టర్కి ఏ స్కీమ్లో పెట్టాలో వాళ్ళ యొక్క గోల్కి తగ్గట్టు వాళ్ళకి అర్థం కాదు. అందుకనే నేను సామాన్యమైన ఇన్వెస్టర్స్కి సలహా ఇచ్చేదంటే ఒక డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా కావచ్చు, యాంఫీ రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మీరు వెళ్తే మీకు నష్టపోయేదానికంటే మీకు లాభం ఎక్కువ జరుగుతుంది. ఎందుకు ఎక్కువ జరుగుతుంది? వాళ్ళు మీరు రిస్క్ అపటైట్ని అడ్జస్ట్ చేసుకొని మీ యొక్క సైకలాజికల్ బిహేవియర్ని అర్థం చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మీకు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ డైవర్సిఫికేషన్ చేస్తారు. ఇంకొకటి ఏమిటంటే మా జనరల్గా ఆయుష్మాన్ గారు కొన్ని సందర్భాల్లో లార్జ్ క్యాప్స్ పెర్ఫార్మ్ చేస్తాయి, కొన్ని సందర్భంలో మిడ్ క్యాప్స్, కొన్ని సందర్భంలో స్మాల్. ఈ యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్కి రెగ్యులర్గా ఫండ్ మేనేజర్స్తో, ఫండ్ హౌస్ సిఇఓలతో, సిఐఓలతో మీటింగ్స్ ఉంటాయి. ఇండియన్ ఎకానమీ గురించి వాళ్ళు రెగ్యులర్గా ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. దాన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది వాళ్ళకి. అందుకని వాళ్ళు మీ డైవర్సిఫికేషన్ని ఎట్లా, ఏ పోర్ట్ఫోలియోలో మీకు ఎలా ఉండాలి ఫండ్స్ అని వాళ్ళు మిమ్మల్ని నడిపిస్తారు. డైవర్సిఫికేషన్ అంటే విభిన్న రంగాల్లో మన యొక్క డబ్బుని విభిన్నంగా డిఫరెంట్ అసెట్స్, డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్లోనే డిఫరెంట్ స్కీమ్స్లో, డిఫరెంట్ కేటగిరీస్లో పెట్టడాన్ని డైవర్సిఫికేషన్ అంటారు. ఓవరాల్ ఆస్తుల డైవర్సిఫికేషన్ అంటే వివిధ రంగాల్లో పెట్టడాన్ని డైవర్సిఫికేషన్ అంటారు. అవును, అది ఆయుష్మాన్ గారు. చాలా చక్కగా చెప్పారు సార్, క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. ప్రతి ఒక్కరికి కూడా డైవర్సిఫికేషన్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో అర్థమై ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సలోమన్ గారు. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆయుష్మాన్ గారు. థ్యాంక్ యూ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.